కాబట్టి రచయితగా, డైరెక్టర్‌గా షూటింగ్ చేస్తూ ఎన్నో ప్రయోగాలు చేసి రచయితగా సక్సెస్ అయితావు. ఆ స్క్రీన్ మీద సినిమా తీస్తావు. మంచిగా సినిమా వచ్చేలాగా, జనానికి నచ్చేలాగా ఏడుపు సినిమా, ఆడోళ్ళకి నచ్చే సినిమా, ఫైటింగ్ సినిమా, లేదా సెక్స్ సినిమా, యూత్‌కి నచ్చే సెక్స్ సినిమా, ఇట్లా ఎన్నో రకాల సినిమా ఆడియన్స్ కోసం తీస్తావు. ఆ విధంగా సక్సెస్ కావాలి. అవి అయినప్పుడే జనం వస్తారు, ఇష్టపడి చూస్తారనమాట. వాళ్ళు చూడకపోతే డైరెక్టర్‌గా సక్సెస్ అయిన సినిమా అద్భుతంగా తీసినా కూడా జనానికి నచ్చే విధంగా తీయకపోతే కూడా ఫ్లాపే. జనం చూడరు గుర్తుపెట్టుకో. అవి అట్లనమాట. కాబట్టి డైరెక్షన్ చేయడం రావాలి. జనాలకు నచ్చే విధంగా దాన్ని రూపొందించాలంట. 2 సినిమాలుంటాయి ఈడ. డైరెక్షన్ అనేది ఒక సినిమా అయితే, స్క్రీన్ మీద కనిపించే సినిమా తీయడం జనానికి నచ్చేలాగా. అది రెండో ప్రయోగం. 2 రావాలి. నువ్వు గొప్పగా డైరెక్షన్ చేస్తావు, టెక్నిక్స్ తెలుసుకుంటావు, గొప్పగా సినిమా క్రియేట్ అయిందాడ. కానీ ఆ సినిమాని ఎవరు చూస్తుంటారు? నువ్వెంతో కష్టపడి సినిమా తీసినావు. కానీ స్క్రీన్ మీద క్రియేట్ అయిన ఆ సినిమా ఎవరు చూస్తలేరనుకో, అది ఎట్లుంటదంటే, వాడు సంవత్సరం అంతా కష్టపడి బాగా డబ్బు సంపాదిస్తాండు. ఆ! సంపాదిస్తా అంటే భార్య మాత్రం పక్కింటోళ్ళతోటి మాట్లాడుతాంది, పక్కింటోళ్ళని ఉంచుకుంటాంది, పోరగాన్ని ఉంచుకుంటాంది. అప్పుడేమనుకుంటావు, నేను మగాడిని, నేను ఇంత డబ్బు సంపాదిస్తే నా పెళ్ళాం ఇంకోని ఉంచుకుంటాంది. నేనెందుకు సంపాదించాలి ఈ డబ్బు అనుకుంటా కదా! అగో సినిమా కూడా అంతే అనమాట. ఆడియన్స్ చూడకపోతే నువ్వెంత గొప్ప డైరెక్షన్ చేసినా, ఆ డైరెక్షన్ మూలంగా సినిమా వచ్చినా వేస్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. గొప్ప డైరెక్టర్, గొప్ప రచయిత, గొప్ప షూటింగ్ టెక్నిక్స్ మనకు తెలుస్తాయి కదా! యూట్యూబ్ చూసి నేర్చుకుంటాం. అది ఎట్లా ఉంటదంటే సెక్స్ అనమాట. నువ్వు సెక్స్ చేసినావు. అద్భుతంగా సెక్స్ చేసి ఆనందించావు. రతిభంగిమలు చేసినావు. ఎన్నో చేసినావు. చేస్తే దాని ఫలితంగా నీకో కొడుకు పుట్టిండు. బిడ్డ పుట్టింది. అది సినిమా అన్నమాట. ఓకే. అదనమాట. సెక్స్ వేరు, పిల్ల పుట్టడం వేరు కదా! అదనమాట. ఆ 2. పిల్ల పుట్టడం అనేది సినిమా లాంటిదనమాట. నువ్వు సెక్స్ చేస్తేనే కదా దాని ప్రత్యామ్నాయంగా పిల్ల పుడుతది. ఆ పిల్ల అనేది సినిమా. అది బాగుంటేనే మళ్ళా జనం చూస్తారు. కాబట్టి పిల్ల బాగుండాలి, ప్లస్ సెక్స్ చేయాలి. అద్భుతంగా సెక్స్ చేయాలి. మళ్ళా పిల్ల అందంగా ఉండాలి, సూపర్‌గా ఉండాలి. ఉంటేనే జనం చూస్తారు. అంటే 2 డైరెక్షన్ రావాలి నీకు. ఒకతను ఆ ఊర్లో చెరువు లేదు. కాబట్టి ఒక్కడే 90 ఏళ్ళు కష్టపడి తవ్విండు. చెరువు తవ్విండు. అందరూ శభాస్ అంటున్నారు. గ్రేట్ అంటున్నారు. కానీ ఆయనకేమొచ్చింది? ఆయన జీవితాన్ని వృధా చేసుకున్నాడు తప్ప, ఆ గ్రేట్ అన్నోళ్ళు ఆయనకిచ్చిందా? మెచ్చుకుంటారు తప్ప. ఒకతను బావిలో అందరుంటే ఆయన ఎన్నిబట్టిండు. అందరూ ఎక్కిపోతారు. ఓకే. అది గొప్ప పని, మంచి పని, త్యాగం, సేవ, పుణ్యం, గ్రేట్, త్యాగశీలే గానీ, ఆయనకు తిరిగి కూడా ఎవరు చూడరు పైకి పోయిన తర్వాత. చూసినావా? అలాంటప్పుడు చేయడం ఎందుకు? అది వేస్టే కదా! అది తెలియదొక్క పని కదా! ఒక వ్యక్తి ఏం చేసిండంటే షాప్ పెట్టిండు. పెద్ద షాప్ పెట్టి అందరికి ఫ్రీగా ఇస్తాడనుకో. ఫ్రీగా ఇస్తే అందరూ సంతోషపడతారు. మంచిగుందని వస్తువులు తీసుకొని పోతారు, మురిసిపోతారు. సెలెక్ట్ చేసుకుంటారు, సంతోషపడతారు. కానీ ఆయనకేం డబ్బు నష్టమే కదా! కోట్ల డబ్బు నష్టం కదా! అట్లా ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. గొప్ప షాపు ఓపెన్ చేసి అందరికి చెప్పి ఏం చేస్తాడు? ₹1,00,00,000 పెడితే 10,00,00,000 లాభం వచ్చేలాగా పెట్టుకుంటున్నాడు. ఇది కంటెంట్. ఇది బిజినెస్. ఇగో మీరు వీడియోలు ఇలా చేయండి. ఈ దృష్టితో చేయండి. మీ డైరెక్షను, స్క్రీన్ మీద డైరెక్షన్ ఈ 2 అలాంటివన్నమాట. 2 డైరెక్షన్‌లు రావాలి. కానీ డబ్బు కోసం జనం చూసేలాగా చెప్పానుగా. కాబట్టి ఫ్రీగా ఇస్తే అందరూ తీసుకొని పోతారు, మెచ్చుకుంటారు. చక్కగా పెళ్ళికొచ్చినట్టు వచ్చి నీ వస్తువులు పుణ్యానికి వచ్చి కానీ నీకు పైసలు ఇస్తలేరు. ఏం లాభం? నీకేం రాదు. కాబట్టి నువ్వు షాప్ పెట్టినావు. పెట్టి వస్తువుకు ₹10 లాభం వచ్చేలాగా తీసుకుంటున్నావు. వస్తువుకు ₹100 లాభం వచ్చేలాగా పెట్టినావనుకో. అప్పుడు అందరొస్తారు. కొంటా ఉంటే నీకు 100 లాభం వస్తా ఉంటాయి. నీ పైసలు పోగా. ఇదనమాట టెక్నిక్. డైరెక్షన్ టెక్నిక్. డైరెక్షన్ మరియు సినిమా అనేది అందులో ఈ 2 టెక్నిక్స్ యూజ్ చేయాలి. అప్పుడే నీకు వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తే మనీ వస్తుంది. అంటే చదువుకోవడం వేరు. బాగా చదువుకున్నావు. చదువుకొని ఆ చదువుతో వాడు గవర్నమెంట్ ఉద్యోగం చేసిండు. వాడు విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించిండు. ఆ చదువుతో వ్యాపారం చేసిండు. వాడు ఆ చదువుతో ఏదో పని నేర్చుకొని రచయితగా మారిండు. ఇట్లా ఆ చదువును ఉపయోగించి ఎన్నో డబ్బు సంపాదిస్తాండు. చూసినావా? అట్లా అన్నట్టు. అంటే చదువుకోవడం వేరు, ఉద్యోగం సంపాదించడం వేరు. చదువుకోవడం వేరు, ఆ చదువుతో బతుకు తెరువు చూసుకోవడం వేరు. అట్లనే వెనక డైరెక్షన్, గిరెక్షన్, కంటెంట్ మేకింగ్, రైటరు, డైరెక్టరు, టెక్నిక్స్, షూటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్చుకోవడం వేరు. వీటి ద్వారా చక్కగా ఒక మంచి సినిమాను షూటింగ్ చేయాలి. మహిళల కోసం, యువకుల కోసం, టీనేజర్స్ కోసం సెక్స్ సినిమా, దేవతల సినిమా ఇలా ఎన్నో రకాల సినిమా ఉంటాయి. అవి తీసి జనాల దగ్గర నుండి డబ్బు రాబట్టడం వేరు. వ్యూస్‌ను పొందడం వేరనమాట. 2 ఉండాలన్నమాట. అది 2 డైరెక్షన్‌లు తెలిసుండాలి. డైరెక్టర్ అయిన వాడికి. అంటే సినిమా అనేది ఒక డైరెక్షన్ అయితే, తెర వెనుక చేసే ఆ టెక్నిక్స్ అనేది రెండో డైరెక్షన్. అట్లా అనమాట. డైరెక్టర్ అనేవాడికి ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం రావాలి. అంటే ప్రతి చోట అదే ఎండ ఉండదు. ప్రతి చోట అదే సూర్యుడు ఉండడు. కాబట్టి ఒకే గొడుగు పనికిరాదు. చూసారా? కాబట్టి ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలంటే ఆ గొడుగు తయారు చేసుకోవాలి. ఆ గొడుగు వెతుక్కోవాలి. ఆ గొడుగు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆ ఎండ నుండి రక్షించుకోవాల్సి ఉంటుంది. ఇగో ఇట్లున్నట్టు కంటెంట్ అని తయారు చేయడం, డైరెక్షన్ చేయడము, సినిమా షూటింగ్ చేయడము, మీరు ఒక ఆర్టికల్ రాయడము, ఒక వీడియో క్రియేట్ చేయడము, ఇన్ని ఉంటాయి. ఇట్లా అన్నమాట.
ఒక డైరెక్టర్ కావాలంటే పురుషుడిగా ఎన్నో టాలెంట్స్ ఉంటాయి కదా! మగాడి టాలెంట్స్ సెక్స్ విపరీతంగా చేయడం అనేది పురుషుడి లక్షణం కదా! అందులో విజృంభిస్తాడు. ఎన్నో నైపుణ్యాలు సాధిస్తాడు. కామసూత్రాలు చదువుతాడు. స్త్రీకి ఫోర్స్ ప్లే చేస్తాడు. ఎన్నో చేస్తాడు. కానీ ఒక స్త్రీ ఎలా ఆనందిస్తుంది, ఎలా సంతోషపడుతుంది అనేది పురుషుడికి తెలవదు. చేయగలుగుతాడు కానీ ఆమె ఎలా తెలవదు కదా! అది స్త్రీగా మళ్ళా పుడితే ఒక స్త్రీ ఏం కోరుకుంటుంది, ఎలా చేస్తుంది అనేది చేస్తుంది. బహుశా స్త్రీ తన నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చు. అది చూసుకుంటుంది కదా! తన టాలెంట్‌ని చూపిస్తే కావచ్చు. కానీ పురుషుడు తన టాలెంట్ చూపుతాడు కానీ ఆమె టాలెంట్‌ని గుర్తించడు. మరి స్త్రీ తన టాలెంట్ తను చూయించుకోవాలనుకుంటది కదా! ఇలా ఉంటది. కాబట్టి స్త్రీగా మళ్ళీ మారి స్త్రీ అభిరుచులు తెలుసుకొని స్త్రీకి నచ్చేలా వ్యవహరించు. అంటే నీ సెక్స్, నీ గొప్పలు నువ్వు కాకుండా ఆమెకు నచ్చేలా వ్యవహరించు. అంటే ఆమెకు పని మనిషిగా సెక్స్ చేయి. నువ్వు యజమానిగా, నువ్వు గొప్పగా హీరోగా సెక్స్ చేయకు. ఆమెకు భావప్రాప్తి కలగాలంటే నీ శృంగారము, నీ భావప్రాప్తి, నీ కామం అన్నీ వదిలిపెట్టి ఆమె కోసం సెక్స్ చేస్తూ ఉండు. ఆమె కోసం సెక్స్ చేస్తూ ఉండు. అంటే ఒక స్త్రీ తన కోసం తను భావప్రాప్తి పొందుతుంది. తన కోసం తను శృంగారం చేస్తుంది. తన కోసం తను కామం పెంచుకుంటుంది కదా! అలా నువ్వు కూడా ఆమె కోసం ఆమెకు శృంగారం చేయి. ఆమె కోసం ఆమెకు కామం పెంచు. ఆమె కోసం ఆమెను సెక్స్ చేయి. ఆమె కోసం ఆమెకు ఫోర్ ప్లే చేయి. నీ కోసం కాదు ఏది. అప్పుడు ఆమె సంతోషిస్తుంది కదా! ఆమె ఒంట్లో భాగంగా ఆమెగా మారి ఆమెకు నువ్వు ఆమెగానే సహకరించు. అప్పుడు బావుంటది కదా! ఇలా ఒక స్త్రీగా నువ్వు తెలుసుకో. పురుషుడిగా నువ్వు విజృంభించి, స్త్రీగా మళ్ళా స్త్రీ గురించి తెలుసుకో. తెలుసుకొని స్త్రీగా విజృంభించు. ఇప్పుడు పురుషుడిగా ఎంతైతే విజృంభిస్తావో ఆ టాలెంట్ అంతా స్త్రీ ఏం కోరుకుంటుందో మరో స్త్రీలాగా, ఆమెలో మరో స్త్రీలాగా ఆ విధంగా చెయ్యి. అప్పుడు ఆమె నస్తది కదా! ఇగో కంటెంట్ అది ఇలా చేస్తారంట. ఇలా చేస్తే నస్తదనమాట. ఇట్లా చేయాల్సి ఉంటుంది. డైరెక్టర్ అయిన వారికి ఇలాంటి విద్యలొచ్చుండాలి. సినిమాకు డైరెక్షను, షూటింగు, షూటింగ్ ట్రిక్స్ ఎన్నో ఉంటాయి కదా! సినిమా షూటింగ్ ఎట్లా తీస్తారో మనం చూస్తే తెలుస్తది. ఫేక్‌గా తీస్తారు కదా! అది ఎట్లా వాళ్ళ స్టంట్‌లో అన్నీ ఫేక్ కదా! టెక్నిక్స్ వాడతారు. అవి చూస్తే మనకు సినిమా షూటింగ్ తీయడము, సినిమా క్రియేట్ చేయడం ఎలాగో తెలుస్తది. కానీ సినిమా షూటింగ్‌కి ఎంత తేడా అంటే ఒక రచయిత పాట రాస్తాడు. అందరు రాస్తారా? రచయిత రాస్తాడు. ఎన్నో టెక్నిక్స్ ఏవో యూజ్ చేసి వాడు పాట రాస్తాడు. ఆ పాటను మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కలిసి పాడతారు. చక్కని రాగము, మంచి సంగీతము, మంచి ట్యూను, మంచి లిరిక్స్, బీట్స్ ఇచ్చి వాళ్ళు పాట పాడతారు కదా! అగో అట్లనమాట. కనిపించే వీడియో అనేది ఎలాంటిదంటే సింగర్ పాడిన పాట లాంటిదనమాట. చక్కని గొంతు, రాగము, ట్యూన్స్ ఇచ్చి, సౌండ్స్ ఇచ్చి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా కలిసి చేస్తారు. మళ్ళీ ఇంకోటి రాయడం అనేది డైరెక్షన్ లాంటిది. అట్లాంటి ఈ 2 రావాలి మనకు. అంటే డైరెక్షన్ రావాలి, కంటెంట్ మేకింగ్ చేయాలంటే కంటెంట్ చేయడం చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయడం రావాలి. క్రియేట్ చేసిన కంటెంట్ జనాలకు నచ్చేలాగా క్రియేట్ చేసి వాళ్ళకు నచ్చేలాగా చెప్పడం అనేది రావాలి. ఈ 2 వేరు వేరు అనమాట. మళ్ళా మూడోది పాట షూట్ చేస్తారు చూసినావా సినిమా షూటింగ్ డైరెక్టర్ చేస్తాడు. ఎగురుడు, దునుకుడు ఉంటుంది చూసినావా అదొక డిపార్ట్మెంట్. ఇట్లాంటి 3 విధాలు ఎట్లుంటాయో అట్లా అనమాట. థంబ్‌నెయిల్‌కు మళ్ళా వీడియోకు అంత తేడా. వీడియో అనేది థంబ్‌నెయిల్ అనేది వేరు వేరు ఉంటాయి. అట్లనే మనం వెనక రాసింది అనేది ఒక సినిమా లాంటిది. జనాలకు నచ్చేలాగా వీడియో చూపెట్టడం అనేది రెండోది. అంటే పాట రాస్తాడు కదా రైటర్. మనకు పాట రాసిన రైటర్ కనబడతాడా? ఆ పాటను ఇళయరాజా క్రియేట్ చేస్తే ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం పాడితే ఆ రికార్డ్ వింటా ఉంటాం. కానీ రాసినోడు ఎవడో మనకు తెలవదు. అట్లా అన్నట్టు. యూట్యూబర్ అనేవాడు రైటర్ అనమాట. మళ్ళా స్క్రీన్ మీద ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం పాడతారు చూసినావా? ఆ పాట అలాంటిది మన వీడియో అనమాట. ఇంకా చెప్పాలంటే దాని మీద చిరంజీవి, రాధా ఎగురుతారు. దాని మీద కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేస్తాడు. అదొకటి అన్నట్టు. అవన్నీ ఉంటేనే ఆడియన్స్‌కి నచ్చుతాయి అన్నమాట. ఇన్నుంటాయి. ఈ 3 డైరెక్షన్‌లు రావాలి మనకు. వస్తేనే యూట్యూబ్ నచ్చుతది. అంతేగాని నేను క్రియేటర్‌నని, ఏదో కంటెంట్ చేస్తానని, నాకు ట్రిక్స్ తెలుసని, పెద్ద హీరోలాగా ఫీల్ అయితే వేస్ట్ అనమాట. ఇప్పుడు ఒక సినిమా తీసినాం అనుకో, ఒక గొప్ప సినిమా డైరెక్షన్, కథ రాసే టెక్నిక్స్ యూజ్ చేసి సొంతంగా క్రియేట్ చేసి హస్తప్రయోగంలో సొంతంగా మన అమ్మాయి, మన అబ్బాయి సొంతంగా ప్రయోగించి మనం ఒక విషయాన్ని తెలుసుకుంటాం కదా సెక్స్. అట్లా ఒక టెక్నిక్స్ గురించి నువ్వు సొంతంగా తెలుసుకున్నావు. సినిమా తీయడం, సినిమా క్రియేట్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం, షార్ట్ ఫిల్మ్ తీయడం, తీసి ఒక గొప్ప కంటెంట్ తయారు చేసినావు అనుకో, ఎవడు చూడడు. కానీ అదే థియేటర్లో పెట్టి పైసలు ఇస్తేనే చూపిస్తా అంటే పైసలు చూసి ఎంటర్టైన్మెంట్ పొంది బాగున్నదంటారు. మళ్ళీ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం పైసలు ఇచ్చేస్తారు. నువ్వు పైసలు ఇస్తేనే రానియాలి. అదన్నమాట టెక్నిక్. అట్లనే కంటెంట్ కూడా అంతే. ఇప్పుడు సినిమాలో ఒక కంటెంట్ నువ్వు తయారు చేసినావనుకో, సినిమాలో కథ ఎట్లా చూపెడతారంటే టీవీలో కానీ, సినిమా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఉన్నది ఉన్నట్టు చెప్తే గింతే అనుకుంటారు. కాబట్టి ఉన్నదాన్ని వేరే తీరుగా ఇప్పుడు 'కౌన్' సినిమా చూసినావా? విలనే కానీ హీరోగా పరిచయం అవుతాడు. లాస్ట్‌కి విలన్ అని తెలుస్తది చూసినావా? అట్లా మరోలాగా చెప్పాలంటే విషయం. చెప్తాను ఇప్పుడు మొగోడే కానీ ఆడదాని వేషం వేసుకున్నాడు. అందరిని డిషుమ్ డిషుమ్ ఫైట్ చేస్తాడు, కొడతాడు, డేర్ చేస్తాడు, రాత్రనక పగలనక తిరుగుతాడు. ఆ మొగోడు చేసి అన్ని పనులను చేస్తాడు. కానీ ఆడది. అప్పుడు ఏమనుకుంటాం, అరే ఆడదే గిన్ని చేస్తుంది అనుకుంటాం. కానీ ఎన్నటికీ అది మొగోడని చెప్పొద్దు. అప్పుడు ఎట్లుంటది? వింతగా ఉంటది కదా! అసలు విషయం అంతా ఏహే మొగోడే అంటారేరా అంటారు. కానీ అదే ఆడదని మనం చెప్పినాం అనుకో, ఆ విషయం దాచిపెట్టి, మొగోడనే విషయం దాచిపెడితే అప్పుడు అందరూ వింతగా చూస్తారు కదా! అదే అంటారు. సినిమా కూడా అలా చేయాలి. అంటే టెక్నిక్స్ అంటూ ఉల్టా చెప్పాలంటూ. కానీ ఉల్టా చెప్పి ఉల్టా అనొద్దు. సీదాగా చూపెట్టాలి దాన్ని. అప్పుడే ఇంట్రెస్ట్‌గా చూస్తారంట. కానీ ఆ సీక్రెట్ మాత్రం చెప్పొద్దు. ఉల్టాను సీదాగా చేస్తారమని చెప్పొద్దు.
ఆ సీక్రెట్ చెప్పొద్దు, తెలియదు ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడే క్రేజీ ఉంటుంది నీ సినిమా కొన్ని కంటెంట్. టైటిల్ కూడా అంతే, ఉల్టాను సీదాగా చెప్పాలి. కానీ ఉల్టాను సీదాగా చెప్తున్నాం అనేది వాళ్ళకి తెలియద్దు, అర్థం కావద్దు, మనం చెప్పొద్దు. అట్లున్నప్పుడే దానికి క్రేజీ ఉంటుంది ఆ టైటిల్కు, ఆ థంబ్నెయిల్‌కు. వీడియోలో టైటిల్ ఎలా పెడతారంటే, వీడియోకి టైటిల్ ఎట్లా పెడతారంటే, ఇప్పుడు కేటీఆర్‌ను ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆ రెడ్డి, ఇప్పుడు వాళ్ళిద్దరు దోస్తులే. కానీ ఇద్దరు ఎక్స్ పార్టీ లాగా కొట్లాడతారు. కానీ వాళ్ళిద్దరు దోస్తులు అంటారు. రేవంత్ రెడ్డిను కేసీఆర్ కొడుకు క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు అన్నట్టు. అతను రాజకీయాలకు వెళ్ళిపోతుంటే కూడా ఎంకరేజ్ చేసింది కేసీఆర్ కొడుకే. అయితే అతను రాజకీయాల్లో మాత్రం అతనికి ఆపోజిట్గా మాట్లాడతాడు, అన్ని ఆపోజిట్గా, కాంగ్రెస్కి ఆపోజిట్గా అతనికి మాట్లాడతాడు. ఈయన రేవంత్ రెడ్డి కేటీఆర్కు ఆపోజిట్గా మాట్లాడతాడు, బద్ధశత్రువులాగా. కానీ ఇద్దరు బయట ఇద్దరు ఫ్రెండ్సే, రాజకీయంగా బద్ధశత్రువులు. అగో అట్లన్నట్టు వీడియోకు మీరు ఇచ్చే టైటిల్ ఎలా ఉండాలంటే బద్ధశత్రువులాగా. కేటీఆర్ను రేవంత్ రెడ్డి బద్ధశత్రువులాగా ఇచ్చుకుంటారు, కానీ ఇద్దరు ఫ్రెండ్సే కదా. అట్లన్నట్టు వీడియోను టైటిల్ ఫ్రెండ్సే, కానీ వీడియో గురించి నువ్వు టైటిల్ వ్యతిరేకంగా ఇవ్వాలంట, ఆపోజిట్ పార్టీకి ఇచ్చినట్టు ఇవ్వాలి వ్యతిరేకంగా. కానీ బయట వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, చూసినావా, అట్లా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు వీడియోకి టైటిల్ ఎట్లా పెడతారంటే, ఒక డబ్బున్నోళ్ళ ఇంట్లో ఎవరెవరో ఆకతాయిలు వాళ్ళ బిడ్డకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడతారు, బూతు మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు బాధపడతారు, కానీ ఎవరో తెలుస్తలేదని బాధపడతారు. పబ్లిక్ నెంబర్ అది. అప్పుడు ఏం చేస్తారు, ఆ ఇంట్లో పక్కన పని మనిషి అదంతా ఈయన ఏం చేస్తాడు, సానుభూతి చూపెడతాడు. వాళ్ళ సానుభూతికి వీడిని చెప్తే వీడు కూడా మళ్ళీ వాళ్ళకి తెలియకుండా బయటికి పోయి వేరే గొంతుతోటి మళ్ళీ వీడే ఫోన్ చేస్తాడు, వీళ్ళకు వేధిస్తాడు, మళ్ళీ లంజ గింజ దెంగతా అన్నీ చేస్తాడు. మళ్ళీ ఈడ మామూలుగా ఉంటాడు. అట్లా అన్నట్టు వీడియోకు టైటిల్ అనేది ఆ విధంగా ఇస్తారన్నట్టు. ఇచ్చి వీడియో పెడతారు, వీడియో చేస్తారు, టైటిల్ ఆ విధంగా ఇస్తారన్నట్టు. నా ఇంట్లో ఉండి అందరు ఆకతాయిలు వేధిస్తా అంటే సానుభూతికి అని చెప్తే ఆ ఇంట్లో పని మనిషి మళ్ళీ వేధిస్తాడు, వాడు కూడా వాళ్ళలాగానే వేధిస్తాడు. చూసినావా, అట్లా అన్నట్టు టైటిల్ అట్లా పెడతారు అన్నట్టు. ఆ వేధింపులాగా పెట్టి మళ్ళీ మామూలుగానే వీళ్ళ సానుభూతి వినుకుంటూ పని మనిషిలా ఉంటాడు అన్నట్టు. ఇట్లన్నట్టు వీడియో ఇట్లా చేస్తారు, టైటిల్ అట్లా పెడతారు అన్నట్టు. యూట్యూబ్ టైటిల్ ఎట్లా పెడతారంటే, దొంగ నోట్ల వ్యాపారం. పల్లెటూరులో పోయి మద్రాసు పోయి కొన్నారు, కొన్నాక వాడు అమ్మిండు. వాడు వీళ్ళ అమాయకత్వం చేసి రయ్యి అని ఉంటా కారేసుకొని వచ్చి సిఐడి నేను తీయని వాళ్ళని తీసుకున్నాడు. అప్పుడు ఎట్లుంటుంది, అట్లా టైటిల్ అనేది అట్లా పెడతారు అన్నట్టు. కానీ కంటెంట్ మాత్రం దొంగ నోట్ల వ్యాపారం చేస్తే దొంగల ఊర్లు పంచుకున్నట్టు, కొనడానికి పోతే వాడు వీనికి న్యాయంగా ఇస్తాడు, దొంగ వస్తువులు ఇచ్చి న్యాయంగా తీసుకుంటాడు, చూసినావా. అట్లా వీడియో ఉంటుంది. కానీ అమాయకుని చూసి దొంగ నోట్లు కొనడానికి పోతే అదే దొంగ నోట్లు అమ్మటాడు ఏం చేస్తాడు, చాలుగా మళ్ళీ వాడే కారేసుకొని ఉంటా వచ్చి అయితే అని బెదిరించినట్టు టైటిల్ పెడతానంటారు. అట్లా పెడితేనే జనం చూస్తారు. అట్లా పెడతారు యూట్యూబ్ టైటిల్. ఒక పాట రచయిత రాస్తాడు, మనకు సంబంధం లేకుండా దాన్ని మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ పాడతాడు, ట్యూన్ తయారు చేసి అందంగా. మళ్ళీ దాన్ని డైరెక్టర్ వీడియో తీస్తాడు, హీరో హీరోయిన్స్ మీద పాట తీస్తాడు. ఈ మూడు ఎట్లుంటాయంటే, పాట రాయడము, దాన్ని పాడడం ఎట్లుంటే పాలు నీళ్ళు కలపడం. అంటే ఆ పాటను మ్యూజిక్ డైరెక్షన్ చేసి పాటను రాగంగా తీసి పాడతాడంటూ. మళ్ళీ ఆ పాటను ఏం చేస్తాడు, వీడియో తీస్తాడు, చూసినా, వీడియో తీసి హీరో హీరోయిన్లు పాట పాడితే ఎగిరినట్టుంటుంది. ఇవన్నీ ఎట్లుంటాయంటే పాలు నీళ్ళు కలిపినట్టుంటాయి, పాలు వేరు నీళ్ళు వేరు, కానీ అవి రెండు కలిసిపోతాయి కదా, అట్లా తీస్తారన్నట్టు. కాబట్టి మీరు కంటెంట్ని ఈ విధంగా చెప్పాలి, కంటెంట్గా చెప్పద్దు, కంటెంట్ను మీరు ఒక వ్యాఖ్యాతగా చెప్పాలి, అప్పుడు బాగుంటుందంట కంటెంట్. అంటే కంటెంట్ క్రియేట్ చేయడము, కంటెంట్ మళ్ళీ దాన్ని మనం నోరుతో చెప్పడము, చెప్పింది వీడియో చేయడము, ఈ మూడు ఇలాగనమాట. ఓకే, పాలు నీళ్ళు కలపడం లాగా ఉంటుంది అనమాట. అలా ఉంటేనే బాగుంటుంది. కేవలం పాట రాసి ఆ పాటను చెప్తే ఎవడినోడు, ఆ పాటను మ్యూజిక్ డైరెక్టర్ రాగం తీసి మంచి సింగర్తో పాడిపిస్తే బాగుంటుంది. కానీ పాట లేకుండా సింగర్తో మంచి రాగం తీసి పాడితే బాగుండదు కదా. అట్లా అంటారు, పాటను సింగర్తో కాంబినేషన్ పెడతాడు, అది పాలు నీళ్ళలాగా. మళ్ళీ ఈ పాటను వీడియో తీస్తాడు హీరో హీరోయిన్స్ మీద డైరెక్టర్, ఇది పాలు నీళ్ళలాగా. ఇట్లాంటి మూడు కాంబినేషన్ లాగా తీయాలంట. పాలు నీళ్ళు కలిపితే ఎట్లుంటుందో అట్లా చేస్తే మనం క్రియేట్ చేసిన కంటెంట్ను పాలు నీళ్ళు కలిపినట్టు మళ్ళీ చెప్పాలి. ఓకే, చెప్పడం పాలు అయితే, క్రియేట్ చేయడం నీళ్ళు ఉంటుంది. ఈ రెండు కలిపితే ఎట్లుంటుందో అట్లా చెప్పాలన్నమాట. కంటెంట్ మేకింగ్, వీడియో తీయడం అనేది వృత్తిగా చేయాలి. కంటెంట్ మేకింగ్, వీడియో తీయడం వృత్తి అనమాట. ప్రవృత్తిగా దాన్ని ప్రవృత్తి చేసినాం అనుకో, ప్రవృత్తిని ప్రవృత్తిగా చేస్తే అవతలోడు కూడా, చూసేవాడు కూడా ప్రవృత్తిని ప్రవృత్తిగా తీసుకుంటాడు తప్ప దాన్ని వృత్తిగా తీసుకోడు. కాబట్టి మనల్ని ఒక కళాకారుడిగా గుర్తించడు, మన వీడియోని కళగా గుర్తించడు, దానికి ప్రేక్షకుడు కాడు, మనల్ని డైరెక్టర్గా చూడడు అనమాట. వాడు కూడా ప్రవృత్తిగా తీసుకొని మనలాగే వాడు కూడా సెలబ్రిటీ అవుతూ ఉంటాడు, వాడు కూడా కంటెంట్ క్రియేట్ చేసినట్టు ప్రవృత్తిగా చేస్తూ ఉంటాడు. అట్లుంటుంది. కాబట్టి మన ప్రవృత్తిని ప్రవృత్తిగా చేసి జనం మనం వృత్తిగా చెప్పాలంటూ. వృత్తి అంటే డబ్బులు తీసుకుంటేనే మనం వస్తువు ఇస్తాం, లేకుంటే ఏం కదా, అలా చెప్పాలి. అప్పుడు వాడు డబ్బులు ఇచ్చి ఎంటర్టైన్మెంట్ పొందుతాడు, డబ్బులు లేకుంటే ఎంటర్టైన్మెంట్ పొందాడు. మనకు డబ్బులు రాకపోయినా పర్లేదు, కానీ మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వద్దంట, అప్పుడు పైసలు ఇచ్చి చూస్తాడు. ఆ విధంగా మనల్ని ఆర్టిస్ట్గా గుర్తిస్తారు, ఆ విధంగా మనది ఒక కంటెంట్గా గుర్తింపు వస్తుంది.